హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 5 అండ్ ఈ రోజు వీడియోలో మనం మ్యాథ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ లెసన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా వినండి. సో బేసికల్లీ లాస్ట్ వీడియోలో మనం మాస్కింగ్ గురించి చూసాం కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా మ్యాథ్స్ అనేవి కట్అవుట్ చేయడానికి యూజ్ అవుతాయి. కానీ మాస్కులు ఏంటంటే అదే లేయర్లో మనకు ఆ మాస్కింగ్ అనేది జరుగుతుంది. ఈ మ్యాథ్స్కి వచ్చేసరికి మనం వేరే లేయర్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన లేయర్లో కట్ అనేది చేసుకుంటాం. సో ఎలాగనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో దీనికోసం నేను ఒక 3 కాంపోజిషన్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ కాంపోజిషన్ ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే, మనకి ఇక్కడ వీడియో లేయర్ ఉంది కదా. సో ఈ లేయర్ని బేసిక్గా నేనైతే కాంపోజిషన్లో వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆ కాంపోజిషన్కి సెలెక్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేసి దాన్ని రీనేమ్ చేసుకున్నాను. ఓకే, చేసుకున్నాక దాన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+D క్లిక్ చేస్తే మనకు అవి బేసిక్గా డూప్లికేట్ అవుతాయి. అలా డూప్లికేట్ అయిన వాటికి మళ్ళీ ఎంటర్ క్లిక్ చేసి నేను మళ్ళీ దాన్ని ఏ మ్యాట్ అండ్ అలాగే ఎల్ మ్యాట్ అని చెప్పి రీనేమ్ చేసుకున్నాను. సో చేశాక వాటి మీద డబల్ క్లిక్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ మీరు అవి డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి సింప్లీ డిలీట్ బటన్ క్లిక్ చేయాలి అండ్ మళ్ళీ డిలీట్. సో ఈ విధంగా మనం వాటిని డూప్లికేట్ ఆర్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీటిని సైడ్ బై సైడ్ ఎలా ఓపెన్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, మాస్కింగ్ అనేది అదే లేయర్లో జరుగుతుంది. సో ప్రీవియస్ లెసన్లో చూసినట్టు మనకి ఇక్కడ ఈ వీడియో లేయర్ ఉంది కదా. సో నేను కనుక ఒక మాస్క్ తీసుకొని దీని మీద వేసాను అనుకోండి, ఆ మాస్క్ అనేది మనకు అదే లేయర్లో క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు ప్లే చేసాం అనుకోండి, అండ్ ఇప్పుడు కనుక ఇది ప్లే చేసి చూస్తే సో మనకి ఆ మాస్కింగ్ అనేది అదే లేయర్లో ఉంది అండ్ మనం అనుకున్నట్టే మాస్క్ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, సో లెట్స్ ఇప్పుడు నేను ఈ కార్ లేయర్ని దీని పొజిషన్ చేయించాను అనుకున్నాను. సో స్కేల్ కానీ లేదా పొజిషన్ కానీ మార్చాలనుకున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది, దీంతోపాటు ఈ మాస్క్ కూడా మనకి దాంతోపాటు మూవ్ అయిపోతుంది, రైట్? సో అలా జరగకూడదు అని అనుకున్నప్పుడు మనం బేసికలీ ఈ ఆల్ఫా మ్యాట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ లేయర్ ఉంది కదా. సో ఇది కాకుండా మనం ఒక సపరేట్ లేయర్ అనేది తీసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే మనం ఒక షేప్ లేయర్ని అయితే తీసుకుందాం. సో నేను ఈ విధంగా ఒక షేప్ లేయర్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ షేప్ లేయర్ని యూజ్ చేసుకుని మనం ఈ కార్ లేయర్ని మాస్క్ అవుట్ అనేది చేయొచ్చు. సో దీనికోసం మనకి ఈ ట్రాక్ మ్యాట్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీలో ఎవరికైనా సరే ఈ ఆప్షన్స్ కనబడట్లేదు అంటే మీరు ఈ కింద ఈ సెకండ్ ఐకాన్ ఉంది కదా, సో దీన్నన్నా ఎనేబుల్ చేసుకోవాలి. లేదా ఇక్కడికి వచ్చి ఈ బార్ ఉంది కదా, ఈ బార్ మీద రైట్ క్లిక్ చేసి కాలమ్స్ అండ్ దాన్ని ఇక్కడ నుంచి మోడ్స్ అని ఉంది కదా, ఇదైనా సరే ఎనేబుల్లో ఉండేలా చూసుకోవాలి. సో అప్పుడు మీకు కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి షేప్ లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఈ షేప్ లేయర్ని బట్టి ఇది కట్అవుట్ అనేది అయ్యింది. అండ్ ఈ షేప్ లేయర్ని మాస్క్ కింద యూజ్ చేశారా లేదా అన్నది తెలియాలి అంటే సింపుల్గా దాని పక్కన ఈ ఐకాన్ ఉంది కదా, సో దీని ఇండికేషన్ ఏంటంటే దాన్ని ఒక మాస్క్ కింద ఆర్ మ్యాట్ కింద యూజ్ చేశారని దాని మీనింగ్. అండ్ ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే లైక్ ఇక్కడ మనం పొజిషన్ స్కేల్ మారిస్తే మనకు ఆ మాస్క్ కూడా దాంతోపాటు మూవ్ అయింది, రైట్? బట్ అదే ఇక్కడ మనం ఈ మ్యాట్లో ఇప్పుడు మనం ఈ కార్ని కనుక పొజిషన్ చేంజ్ చేసిన ఆర్ ఎల్స్ ఈవెన్ స్కేల్ చేసిన ఏం జరుగుతుంది, మనకు ఓన్లీ ఈ లేయర్ మాత్రమే మూవ్ అవుతుంది. మనం వేసిన మాస్క్ అనేది అసలు మూవ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇటువంటి పర్పస్ కోసం మనం ఆల్ఫా మ్యాట్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో మనకి మ్యాట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఆల్ఫా మ్యాట్ అండ్ అలాగే ఇంకొకటి లూమా మ్యాట్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసిక్గా ఆల్ఫా మ్యాట్ అనేది ఆ లేయర్ యొక్క ఒపాసిటీని బట్టి అవుతుంటుంది. ఓకే, సో ఎక్కడైతే 0 ఒపాసిటీ ఉంటుందో అక్కడంతా కూడా మనకి ఎటువంటి కటింగ్ అనేది జరగదు. ఎక్కడైతే ఒపాసిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఆ రీజన్ అనేది బేసిక్గా మాస్క్ కింద యూజ్ చేసుకుని కట్ చేసుకుంటుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఫస్ట్ ఈ సాలిడ్ లేన్ ఎనేబుల్ చేస్తాను. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే మీకు ఇదంతా కూడా బ్లాక్ ఆర్ మీరు ఏదైతే కాంపోజిషన్ కలర్ తీసుకున్నారో అది వచ్చి ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, కానీ నేను ఇది ఆన్ చేసి పెట్టుకున్నా. ఇది ఏంటంటే టోగల్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్. సో ఇది ఆన్ చేస్తే ఇలా ఉంటుంది, ఆఫ్ చేస్తే మీకు బేసిక్గా మీ కాంప్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎందుకు ఆన్ చేసి పెట్టాను అంటే, సో బేసిక్గా ఇప్పుడు మనం ఈ షేప్ లేయర్ ఉంది కదా, సో ఆ షేప్ లేయర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనకి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఆల్ఫా వాల్యూ అనేది కంప్లీట్గా ఉంది. అది తప్ప
ఈ లేయర్లో మిగతా ప్లేస్ అంతా కూడా మనకి జీరో ట్రాన్స్పరెన్సీ అని ఉంది. అంటే ఆ చోట ఎటువంటి డేటా కూడా లేదు. ఓన్లీ ఎల్లో రీజన్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనకి డేటా ఉంది. అండ్ ఆ డేటా వల్లే మనకి బేసికల్లీ ఇది కట్ అవుతుంది. అండ్ ఆ డేటా ఏంటి అంటే ఒపాసిటీ. సో లెట్స్ సే నేను మళ్ళీ సో ఇది చేశాం కదా. ఇప్పుడు కనుక ఈ షేప్ లేయర్లోని టీ సెలెక్ట్ చేసి దీని యొక్క ఒపాసిటీ తగ్గించాను అంటే ఆటోమేటిక్గా ఇది కూడా మనకి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ ఆల్ఫా మ్యాట్స్ అనేవి బేసికల్గా మనం ఏదైతే లేయర్ తీసుకుంటామో దాని యొక్క ఒపాసిటీ వాల్యూని బట్టి ఎక్కడైతే ఒపాసిటీ ఉందో దాన్ని బట్టే కట్ చేసుకుంటుంది. సో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఆల్ఫా మ్యాట్లోనే నేను ఇంకొక 2 షేప్స్ అయితే గీస్తాను. ఓకే. సో మేబీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే. సో గీసినప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ ఇది ఎనేబుల్ చేద్దాం. సో ఇప్పుడు నేను 2 షేప్స్ గీసాను కదా, ఆ షేప్స్లో కూడా ఇప్పుడు మనకి ఆ ఆల్ఫా డేటా అంటే ఒపాసిటీ అనేది వచ్చింది, ఆ డేటా అనేది క్రియేట్ అయింది. కాబట్టి మళ్ళీ ఆ డేటాని యూజ్ చేసుకుని మనకి ఇక్కడ ఈ మాస్కింగ్ అనేది జరిగింది, రైట్. సో బేసిక్గా ఆల్ఫా మ్యాట్స్ అనేవి ఇలా వర్కౌట్ అవుతాయి. ఓన్లీ ఇక్కడ మనం షేప్ లేయర్స్ యూజ్ చేయాలనే లేదు. సో నేను ఈ షేప్ లేయర్ డిలీట్ చేసి నేను ఒక కోకోకోలా వాడి పిఎన్జీ తీసుకున్నాను. సో ఆ పిఎన్జీని దీనిపైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. అండ్ ఈ పిఎన్జీని నేను స్కేల్ డౌన్ చేసుకుంటాను. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ వీడియో లేయర్ ఉంది కదా, సో రీసెట్ చేయడానికి మీరు ఇక్కడ పొజిషన్ ఉందనుకో, సో పొజిషన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అండ్ దాని ఇక్కడ నుంచి రీసెట్. ఓకే. సో ఈ విధంగా రీసెట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుని అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఆల్ఫా మ్యాట్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే షేప్ ఆర్ ఏదైతే పిఎన్జీ ఆర్ టెక్స్ట్ని యూజ్ చేసుకుని కట్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ ఎప్పుడు కూడా దీనిపైన ఉండాలి. ఓకే. సో పైన ఉండాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఆ పిఎన్జీ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఆ లేయర్లో ఉన్న లోగోని బట్టి మీకు ఆ కట్అవుట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ఆ లోగోలో ఓన్లీ ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి ట్రాన్స్పరెన్సీ అనేది కంప్లీట్గా ఉంది. మిగతా లోగో అంతా కూడా మనకి కంప్లీట్ జీరో ట్రాన్స్పరెన్సీ ఉంది. కాబట్టి అదేది కూడా కట్ అవ్వట్లేదు. ఓన్లీ ఈ టెక్స్ట్ ఆర్ ఈ డిజైన్ ఎక్కడైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనకి కటింగ్ అనేది జరుగుతుంది. పిఎన్జీయే కాదు, ఈవెన్ మనం కావాలి అనుకుంటే టెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టెక్స్ట్ లేని తీసుకొని దీనిపైన సమ్ టెక్స్ట్ అనేది రాస్తాను. ఓకే. అండ్ మళ్ళీ దీన్ని స్కేల్ కూడా చేసుకుందాం. అండ్ ఆబ్వియస్లీ దీన్ని సెంటర్లో పెట్టుకుందాం. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుని మ్యాట్స్ అండ్ దెన్ ఈ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ లేయర్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. సో మళ్ళీ ఆ టెక్స్ట్ లేయర్ని బట్టి కూడా మనకి ఈ మాస్కింగ్ అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ఈ ఆల్ఫా మ్యాట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం చేసిన జస్ట్ ఆల్ఫా మ్యాట్స్ మాత్రమే. అండ్ ఆల్సో ఈ ఆల్ఫా మ్యాట్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బేసిక్గా ఆల్ఫా మ్యాట్ అండ్ అలాగే ఇంకొకటి ఇన్వర్టెడ్ ఆల్ఫా మ్యాట్. సో ఇక్కడైతే మనం ఏదైతే మ్యాట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ దాని పక్కన మీకు ఇక్కడ 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి ఈ 2 ఐకాన్స్. సో ఇందులో ఫస్ట్ వచ్చి మనం ఏ టైప్ ఆఫ్ మ్యాట్ యూస్ చేస్తున్నాం అన్నది తెలుస్తుంది, ఆల్ఫా మ్యాటా లోమా మ్యాట్ అనేది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి అది ఇన్వర్టెడ్గా ఉందా లేదా నార్మల్గా ఉందా అన్నది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే మనం దీన్ని నార్మల్గానే యూజ్ చేసాం. అండ్ ఈ బటన్ క్లిక్ చేయకండి. ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆల్ఫా మ్యాట్ అండ్ లూమా మ్యాట్ మధ్యలో చేంజ్ అనేది అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం దీన్ని ఆల్ఫా మ్యాట్లోనే వదిలేద్దాం. సో కింద మీకు కనిపిస్తుంది కదా ఆల్ఫా మ్యాట్ సెలెక్టెడ్ అని. అండ్ దాని పక్కన ఇన్వర్టెడ్ బటన్ ఉంది. సో బేసిక్గా ఇన్వర్టెడ్ బటన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఇది కట్అవుట్ అయ్యిందో ఆ రీజన్ కాకుండా దాని బయట ఉన్న రీజన్ మనకి విజిబుల్ అవుతుంది. ఓకే. సో ఇన్వర్ట్ చేశాను అనుకోండి, సో అది కాకుండా మనకు బయట ఉన్న రీజన్ మనకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఈ చెక్కర్స్ ఉంది కదా అంటే ట్రాన్స్పరెంట్ది, అది కూడా కనిపించకూడదంటే ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ క్లిక్ చేస్తే సో మీకు అది కూడా పోతుంది. అండ్ ఇక్కడ మీకు ఈ కాంపోజిషన్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ ఉంది కాబట్టి మీకు ఇలా బ్లాక్ వచ్చింది. అలా కాకుండా మీరు కనుక Ctrl+K క్లిక్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మేబీ సమ్ ఈ విధంగా రెడ్ ఏదో చేంజ్ చేసుకుంటే మీకు అక్కడ ఆ ప్లేస్లో అలా కనిపిస్తుంది. ఓకే. సో ఇది జరిగిందంటే ఇప్పుడు మనం ఇన్వర్ట్ చేసాం కదా, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే జీరో వాల్యూస్ ఉన్నాయో సో వాటిని తీసుకొని మనకి ట్రిమ్ చేసుకుంటుంది. ఎక్కడైతే 100% ఒపాసిటీ ఉందో అక్కడ మనకి ట్రిమ్ చేసుకోదు. ఓకే. సో జస్ట్ దీన్ని ఫ్లిప్ చేస్తున్నాం. సో ఇంతవరకు మనకి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో సో దాన్ని బట్టి కట్ చేసుకుంది. అండ్ ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం అంటే ఇన్వర్ట్ చేయగానే ఆపోజిట్లో జరుగుతుంది. ఓకే. సో ఇది బేసిక్గా ఆల్ఫా మ్యాట్స్ గురించి. అండ్ ఇప్పుడు లూమా మ్యాట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లూమా మ్యాట్కి నేను ఏం చేస్తానంటే ఇది కాకుండా సో బేసికల్లీ ఒక టెక్స్ట్ లేయర్ అయితే తీసుకుందాం. సో Ctrl+T అండ్ దెన్ ఓకే.
సో లూమా అని ఒక టెక్స్ట్ని అయితే తీసుకున్నాను. అండ్ మళ్ళీ దీన్ని సెంటర్లో ప్లేస్ చేసుకున్నాను. అండ్ అలాగే నేను ఒక వుడ్ టెక్స్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో ఇది వుడ్ టెక్స్చర్. అండ్ యాజ్ ఆఫ్ నౌ దీన్ని కొంచెం స్కేల్ చేస్తాను. ఆల్రైట్. అండ్ ఇప్పుడు ఈ లూమా మ్యాట్స్కి వచ్చేసరికి మనకి ఏదైతే కట్అవుట్ చేయాలో అది ఎప్పుడు కూడా కింద ఉండాలి. ఓకే, సో ఇంతవరకు ఇక్కడ చూసుకుంటే మనకు కట్ చేసేది పైన ఉంది, బట్ లూమా మ్యాట్స్కి వచ్చేసరికి అది ఎప్పుడు కిందకు ఉండాలి. అండ్ ఇప్పుడు మనం కింద ఉన్న టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకుని మ్యాట్స్లోంచి ఈ వుడ్ టెక్స్చర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ వుడ్ టెక్స్చర్లోంచి మనం ఇది కట్అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వుడ్ టెక్స్చర్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకు బేసిక్గా ఆల్ఫా మ్యాట్ అప్లై అయింది. బై డిఫాల్ట్ ఆల్ఫా మ్యాట్ అప్లై అవుతుంది కదా, అది అప్లై అయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అది లూమా మ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో లూమా మ్యాట్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకు అది కట్అవుట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి వుడ్లో ఏదైతే టెక్స్చర్ ఉండేదో ఆ టెక్స్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. రైట్. అండ్ ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకొని దీని యొక్క కలర్ కనుక చేంజ్ చేసాం అనుకోండి. ఓకే, సో మనం చేంజ్ చేసే ఆ కలర్ని బట్టి దాని యొక్క టింట్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆల్ఫా మ్యాట్స్ అనేవి ఒపాసిటీ మీద వర్క్ అవుతాయి. ఓకే, సో ఆల్ఫా మ్యాట్స్ అనేది మనం ఏదైతే షేప్స్ ఆర్ లేయర్స్ తీసుకుంటామో దాని యొక్క ఒపాసిటీ వాల్యూని బట్టి కట్అవుట్ జరుగుతుంది కదా. వేరాజ్ లూమా మ్యాట్స్ వచ్చేసరికి వాటి యొక్క లూమినెన్స్ వాల్యూ అంటే బ్రైట్నెస్ వాల్యూని బట్టి ఈ కట్అవుట్ అనేది జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే ఇది కంప్లీట్గా వైట్ ఫిల్ చేస్తామో అప్పుడు బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. వేరాజ్ మనం దీన్ని కంప్లీట్గా బ్లాక్స్ చేసే కొద్దీ ఆ వాల్యూ అనేది తగ్గి అది కట్అవుట్ అనేది మనకు డిసపేర్ అయిపోతుంది. అండ్ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్ వాల్యూస్ అప్లై చేసే కొద్దీ దాని యొక్క టింటింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ ఉంది కదా, ఎస్పెషల్లీ ఇది. సో ఇక్కడ మనం ఈ బ్రైట్నెస్ తగ్గిస్తే కొద్దీ సో మనకు అది డిసపేర్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ దీన్ని కంప్లీట్గా వైట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇందులో ఇన్వర్ట్ ఆప్షన్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇందాకలా జరగట్లేదు. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా మ్యాట్స్లో మనం ఇన్వర్ట్ కనుక క్లిక్ చేస్తే మనకి ఇది మొత్తం చేంజ్ అయిపోతుంది. బట్ వేరాజ్ లూమినెన్స్ మ్యాట్లో మనకి ఇన్వర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలా జరుగుతుంది. సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుందంటే మనం ఏదైతే కట్అవుట్ చేసామో ఆ కట్అవుట్ చేసిన దాంట్లోనే ఈ బ్రైట్నెస్ వాల్యూస్ ఉంటాయి కదా, వైట్స్ అండ్ బ్లాక్స్, అవి ఇన్వర్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పటి వరకు బ్రైట్ రీజన్స్ ఆర్ డార్క్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త రివర్స్ అవుతున్నాయి. సో దానివల్ల ఇప్పుడు మనకి సో ఇక్కడ చూడండి, ఎస్పెషలీ ఈ లైన్ ఉంది కదా, ఎల్ దగ్గర ఈ లైన్. ఓకే, సో దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇంతవరకు అదే డార్క్ ఉంది. ఓకే, సో డార్క్ ఉంది. ఎప్పుడైతే మనం ఇన్వర్ట్ క్లిక్ చేసామో ఆ డార్క్ రీజన్ కాస్త బ్రైట్ రీజన్గా మారింది. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా. ఆల్ఫా మ్యాట్ అయితే ఒపాసిటీ వాల్యూస్ని బట్టి కట్అవుట్ అనేది చేస్తుంది. వేరాజ్ లూమా మ్యాట్ అనేది లూమినెన్స్ వాల్యూ అంటే బ్రైట్నెస్ వాల్యూస్ని బట్టి ఆ కట్అవుట్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఇన్వర్ట్ చేస్తామో సో అప్పుడు కంప్లీట్గా ఒపాసిటీస్ చేంజ్ అవుతాయి కాబట్టి ఆ లేయర్ బయట ఉన్నది మనకు కనిపిస్తుంది. వేరాజ్ ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ బ్రైట్నెస్ మాత్రం చేంజ్ అవుతుంది కాబట్టి అదే మ్యాట్లో మనకి వైట్స్ బ్లాక్గా అవుతాయి, బ్లాక్స్ అనేవి వైట్స్గా మారుతాయి, అంతే. సో ఈ క్లాస్ అయితే డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి అండ్ చూస్తూ నేను చేసినట్టే మీరు కూడా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.